మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. మెగాస్టార్ చిరంజీవి కుమారుడైన రామ్ చరణ్‌కి ట్విన్స్ పుట్టారు. ట్విన్స్‌లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, పాప, బాబు ఉండడంతో కుమారుడైన వారసుడు రావడంతో మెగా ఫ్యామిలీ నుంచి వారసుడు వచ్చాడంటూ మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంతో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. 2026 సంక్రాంతికి మెగాస్టార్ నుంచి వచ్చిన మనశంకర వరప్రసాద్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ అయింది. అది ఇంకా జనాల్లో అది పోకముందలనే మళ్ళీ నెక్స్ట్ రామ్ చరణ్ గారు ఒక శుభవార్త చెప్పేసరికి అందరిలో కూడా చాలా ఆనందకరంగా నిలిచిపోయేలా ఉంది. ఇక 2026లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తున్నాయి. పెద్ది, విశ్వంబర, ఉస్తాద్ భగత్ సింగ్, అదేవిధంగా సాయి ధరమ్ తేజ్, వీళ్ళందరి సినిమాలు, వరుణ్ తేజ్, ఈ సినిమాలు అందరూ కూడా వస్తున్నాయి. అంటే 2026 ది బిగ్గెస్ట్ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి బిగ్గెస్ట్ సక్సెస్గా నిలిచిపోయే సినిమాలు వస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ కూడా వారసుడు రావడంతో వారసుడు, వారసురాలు ఒకేసారి వచ్చి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి, ఉపాసన గారు కూడా ఆరోగ్యంగా ఉండడంతో మెగా అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. అందరూ కూడా కేక్ కటింగ్ చేసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడ పెట్టినా డీజేలు పెట్టుకొని మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి చాలా మంచి జరిగిందని, ఇక నెక్స్ట్ అంతా కూడా మెగాస్టార్ ఫ్యామిలీకి మంచి జరుగుతుందని అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. ఎంతమంది మెగాస్టార్ అభిమానులు ఉన్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా విశ్వంబర మూవీని కూడా 2026లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా బడ్జెట్ 400 కోట్లు దాటింది. మరి చూడాలి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో వస్తుందో రాదో. నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్.